हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल चिन्ना फैमिली व्लॉग्स फ्रेंड्स वीडियो వచ్చేసి విలేజ్ టూర్ పెట్టాను ఈ విలేజ్ టూర్ వచ్చేసి రేపటి జనరేషన్ కు ఈ విలేజ్ ఒకప్పుడు ఇలా ఉన్నా అని గుర్తుకు తెచ్చుకునేలా ఉండాలని ఈ వీడియో తీశాను అంత మించిగా వేరేం లేదు సో వీడియో అయితే చాలా లెంత్ ఉంది ఎక్కువ సో చూడండి పర్లేదు బాగుంది విలేజ్ టూర్ కాబట్టి కొంచెం లెంత్ వస్తుంది వీడియో పర్లేదు ఆడికి అడ్జస్ట్మెంట్ చేశాను సో ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఊహించుకోకుండా డైరెక్ట్ కళ్ళతో చూసేందుకు ఈ వీడియో తీశాను విలేజ్ గురించి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే వీడియో చూసిన తర్వాత మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇట్లా పోతే కురుగుంట వస్తుంది ఇది మా విలేజ్ మా ఊరు ఇట్లే పోతే ఈ పక్కకు వచ్చేసి అనంతపూర్ వెళ్ళాలి ఇట్లా అనంతపూర్ వెళ్తుంది ఇట్లా సో ఇట్లా వస్తే ఇంకా మా ఊరికి సో స్ట్రైట్ వల్ల ఓకే వెళ్దాం మీకు ఇప్పుడు అక్కడికి కురుగుంట బోర్డు ఇదిగో అక్కడ ఉంది కనిపించడం లేదు సో అక్కడి నుంచి ఇట్లా పోతే ఇదే మా ఊరు ఇక్కడ వచ్చేసి వాటర్ ప్లాంట్ కురుగుంట వాటర్ ప్లాంట్ అంటే ఇదే ఫ్రెండ్స్ ఇది మా ఊరు టవర్ జియో టవర్ ఈ పక్క జియో టవర్ ఇట్లా వస్తే అదేంద్రా బిఎస్ఎన్ఎల్ యాదవ్ బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్లో తెలుసు నాకు అందా మనతో జియో వాడతాం కాబట్టి మనకు జియో తెలుసు ఓకే ఓకే ఇట్లా స్ట్రైట్ పోవాలా ముందరికి పోతే ఇప్పుడు ఇంకా సర్కిల్ వస్తుంది సో ఫ్రెండ్స్ మా ఊరు కస్తూర్బాయ్ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం అంటే ఇది అంద మహిళల ఆశ్రమం అంటే ఇదే ఇక్కడ మెయిన్ రోడ్లో చూశారు కదా సో ఫ్రెండ్స్ ఇది బాలయోగి గురుకుల అంబేద్కర్ కాలేజ్ ఇది రెసిడెన్షియల్ ఆడపిల్లలు గర్ల్స్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏటీఎం మా ఊరు ఏటీఎం కురుగుంట కూల్ డ్రింక్ షాప్స్ ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాత కురుగుంటలోకి వెళ్తుంది రోడ్డు అంటే ఇంతకుముందు మొత్తం ఇక్కడ ఈ రోడ్డు వారు ఉండే ఏరియా లేకున్నప్పుడు అంతకుముందు వచ్చేసి ఇటు సైడే ఉండిండేది అందరూ మొత్తం జనాలు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కుంటెమ్మ ముత్యాలమ్మ గుడి ఇది మా ఊరు దేవాలయం కుంటెమ్మ ముత్యాలమ్మ గుడి దేవాలయం ఇది అమ్మవారిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకప్పుడు ఇట్లా లేకపోయా చాలా ఉండే సో పైన వచ్చేసి శ్రీ సత్యసాయి మంజుడి పథకం సో మా ఊరికి వచ్చే సాయిబాబా నీళ్ళు అంటారే సో అవన్నీ ఇక్కడి నుంచే ఈ ట్యాంక్ నుంచే వస్తాయి ఇది స్కూల్ కురుగుంట కాలనీ ఓకే ఇప్పుడు లోపల వెళ్ళి మొత్తం చూపిస్తాను మేము చదువుకునేది మొత్తం ఫ్రెండ్స్ ఇది లోపల ఎంటర్ అయినాము చూపించాను కదా బోర్డు అది బయట రోడ్డు ఇది వచ్చేసి లోపల ఎంట్రింగ్ సో లోపలికి వచ్చాను ఇదే నేను చదివిన 1వ తరగతి నుంచి 5వ తరగతి స్కూలు సో అక్కడ చూపిస్తా సో ఫ్రెండ్స్ ఇది ఎంట్రింగ్ ఇది ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ బాత్రూమ్స్ అయింది చేసిండేది ఇక్కడ వచ్చేసి బాత్రూము ఇది పిల్లలకు ఈ బాత్రూమ్ ఇంతకుముందు మేము చదివేటప్పుడు ఇక్కడ లేదు సో అటు సైడ్ ఉండే అప్పుడు అక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయినాయి సో ఇవి నీళ్ళు తాగడానికి వస్తాయరా నీళ్ళు సరా సో వస్తున్నాయి వాటరు రెడీగానే ఉన్నాయి ఎందుకంటే ట్యాంక్ ఉంది కదా పైన ఇక్కడే కాబట్టి వాటర్ ఎనీ టైం ఉంటుంది ఇక్కడ అక్కడ అడిగాలి చెట్లని బాగా పెట్టినారు ఇప్పుడు చాలా
అప్పుడు ఏం లేదు, ఇదంతా మొత్తం ఉన్నే ప్లేన్ అంతే, ప్లే గ్రౌండ్ ఉన్నట్లా, ఒక చెట్టు లేదు ఏం లేదు మేము చదివేటప్పుడు. ఇక్కడ ఇదంతా ఆడుకోవడానికి గ్రౌండ్. అప్పుడు చెట్లు చూపిపోయి మొత్తం చెట్లన్నీ పెట్టినారు ఇప్పుడు బాగా. చూడండి ఇదంతా ఫ్రీగా అప్పుడు ఊనే అనవసరంగా ఉండే గ్రౌండ్ ఆడుకునేకుండా, ఇప్పుడు మొత్తం అంతా బాగా చేశారు నీట్గా లోపలంతా. సో ఇది వచ్చేసి స్కూలు చదివేటప్పుడు. ఇది ఒక్క స్కూల్, ఇది ఒక్క రూమే ఉండే. ఇది అక్కడ అదంతా ఏం లేదు, అది మొన్న ఈ 2 years ఏమవుతుందండి రెడీ అయ్యి, అంతే 2 year 1 year అవుతుంది ఇప్పటికి. సో ఇప్పుడు వచ్చేసి చాలా సిస్టమ్ మారిపోయింది అప్పటికన్నా. ఇప్పుడు చూడండి లోపల పోవడానికి లేదు, కరోనా టైం కాబట్టి మూసేసినారు, బంద్ చేశారు. సో లోపల వచ్చేసి స్కూల్ లోపల బెంచ్లు చూడండి పిల్లలకు. సిస్టమ్ అయితే అదిరిందబ్బా, ఇప్పుడు చాలా బాగా చూసుకుంటారు పిల్లలను, చదువు అంతా చాలా బాగుంది. చూడు బెంచ్లు ఎలా ఉన్నాయి చిన్న పిల్లలకు. మేము చదువుకునేటప్పుడు బెంచ్లు కాదు, కింద కూర్చొని చక్కవలు వేసుకొని కూర్చొని చదవాలి. ఇప్పుడు చూడండి ఇవి అంతే సేమ్. లోపల చూపి లోపల బోర్డు చూడండి లోపల. సో స్కూల్ ఈ బెంచ్ల లోపల ఈ పక్కడ. సో ఈ రూమ్ ఒకటి, ఆ రూము, మళ్ళీ అక్కడ రూమ్ ఉంది. అది ఇప్పుడు వాడుతున్నారు, అది వాళ్ళే కదా వాడుతున్నారా? సో లోపల వాడుతున్నారంట. ఇంకా అది కూడా స్టార్ట్ అయింది మొన్న. ఇది వచ్చేసి బోరంగి, ఇది మేమున్నప్పుడు కానీ లేకపోయి ఇది కూడా ఈ బోరంగి ఇది అంతే సేమ్. ఇది వచ్చేసి మామూలు లేదు, గవర్నమెంట్ పెట్టింది కదా ట్యాంక్ రా జగను, ఇది గవర్నమెంట్ పెట్టిండే ట్యాంక్ ఇది. సో అది వచ్చేసి సత్యసాయి వాళ్ళు పెట్టిండేది, సాయిబాబా. ఇటు రాలే చూపినండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పక్క వెళ్ళడానికి లోపలికి ఇట్లా ఉంది ఎరా లోపల దావా. ఫ్రెండ్స్ ఏమనుకోదండి, నేను ఎప్పుడు ఇక్కడ రాలే స్కూల్లోకి రెడీ అయినిచ్చి. సో చూడండి ఇదంతా మొత్తం ఇదేంటివి స్టోర్ రూమ్ ఇదే కరెక్ట్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, మేము అప్పుడు ఉన్నప్పుడు ఇది మాది బాత్రూము. ఇప్పుడేందరా ఇది ఆపకున్నాయి వాకిన్లో ఊళ్ళో మూసేసినారు కదా ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మేము ఉన్నప్పుడు అయితే మొత్తం ఓపెన్గా ఉండేసుకో ఇది బాత్రూమ్స్. ఇది ఏం లేకపోయా, ఓన్లీ ఇట్లా ద్వారకం ఉండే లోపల వెళ్ళడానికి అంతే. అంతా చేంజ్ అయిపోయింది మొత్తము. ఇదే మేము అప్పుడు ఉన్న బాత్రూమ్ మాకు. ఇది కూడా నేను 4th క్లాస్కి వచ్చినప్పుడు రెడీ అయ్యిండే ఇది. అప్పుడు ఇట్లా లేకపోయి వేరేగా ఉండేది, అంతా చేంజ్ చేసేసారు ఇప్పుడు. అక్కడ రూమ్ కనిపిస్తుందా? సో ఆ రూమ్కి అయితే, ఆ రూమ్కి నాకు చాలా అనుబంధం ఉంది చెప్పుకోవాలంటే. అవి తెచ్చుకుంటే ఇప్పుడు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఏమనుకోకండి చెప్పలేము ఇప్పుడైతే. ఇది వచ్చేసి లోపలికి, అదే అదరా అది లోపలికి ఇది లోపలికి. ఓహో ఇది బాత్రూమ్కి ఇట్లా పాస్కి వెళ్ళడానికి కదా ఇది. ఈ లోపల నుంచి ఇట్లా బాత్రూమ్ పాస్కి వెళ్ళే కదా కరెక్ట్. ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కిచెన్ రూము. వచ్చేసి మా ఇంటి వెనక సిమెంట్ రోడ్డు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం చూపిస్తాను ఆర్డర్కు ఫ్రెండ్స్. ఈ సిమెంట్ రోడ్ వచ్చేసి చాలా చాలా ఫేమస్ మా ఏరియాలో. మాకుగుంట అంటే మేము ఉండే ఏరియాలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది. ఈ ఏరియా మొత్తం చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్. వీటి నుంచి ఇక్కడ సో ఇదంతా సిమెంట్ రోడ్డు. ఒకప్పుడు అంతా మేము మ్యారేజ్ కాకముందు బాగా తిరిగిన ప్లేస్ ఇదంతా మొత్తం. సో ఎంజాయ్ఫుల్గా ఉండేది ఫ్రెండ్స్. చెప్పాను కదా ఇదే. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి వెళ్తే ఇట్లా మొత్తం ఇటు సైడు
కిలోమీటర్కు నాన్ స్టాపు. ఇది వచ్చేసి కొలాయి వాటర్ నీళ్ళు పట్టుకునేది. సో ఇక్కడ వచ్చేసి మైన్ రోడ్లో పోయేది. ఇప్పుడు చెప్పాను కదా సత్య సాయి వాటర్ ట్యాంక్ అని చూపించాను కదా. సో అక్కడి నుంచే ఇక్కడ వాటర్ వస్తుంటాయి. సో ఇట్లా కొలాయిలు చాలా ఉన్నాయి ఇక్కడ మా ఊర్లో, అంటే ప్రతి సైడ్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో చెట్లు అన్నీ మొత్తం చూస్తున్నారు కదా, చూడండి. ఒకప్పుడు చాలా బాగుంది మా ఊరు, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది ఈ ప్లేస్ మొత్తం మాది. ఇదంతా మాదే ప్లేస్. మాది అంటే మాది కాదు, అంటే మా బ్యాచ్ది. అంటే ఇక్కడ బాగా ఎక్కువ మేము క్రికెట్ ఇలా హాకీ ఇట్లా ఆడుకునే వాళ్ళం. ఈ ప్లేస్ మొత్తం అప్పుడు చాలా బాగుండే అంతా గ్రౌండ్. ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది, మారిపోతుంది ఊరు కూడా. సో ఎవరు ఏమి చెప్పినా మారదు కదా, మారాలని ఉంటే మారుతుంది. సో ఇదంతా ఇదే మేము ప్లేస్ మాది గ్రౌండ్. అప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి, ఫుట్బాల్, హాకీ ఈ ప్లేస్. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది అంతా. ఇక్కడే ఎక్కువ మేము క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడ వికెట్లు పెట్టడం, ఇట్లా ఆడడం. సో ఇదంతా ప్లేస్ బాగుండే, అప్పుడు చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు లేదు, అంతా ఇండ్లు పడి ఫ్లాట్స్ అంట ఇండ్లు అంట పడి అన్నీ ఖాళీ ఉండేదంతా బిజీగా అయిపోయింది. చూడు ఇక్కడ ఇండ్లు, అక్కడ అంతా చుట్టూ అంతే. అక్కడి నుంచి ఇట్లా ఈ పక్క పోవాలా పాత గుంట్లేకి. ఇది వచ్చేసి మేము మొత్తం అందరూ ఇప్పుడున్న ఈ ప్లేస్లో ఉండే జనాలందరూ వచ్చేసి అప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు ఎస్సీ అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి విడిపోయినారంటే ఇక్కడ ఎస్సీస్, ఇక్కడ ఎస్సీ వాళ్ళు, ఇక్కడ అక్కడ రెడ్డిస్, అట్లా ఉంటాయి కదా మామూలు కాలనీలు. అట్లా గేర్లు టైప్, ఏదో గేర్లు అంటారు కదా అట్లా. ఇది వచ్చేసి గొరవైల్ రూములు అంటారు. అప్పుడు ఇక్కడ రూమ్లు ఉన్నాయి, అంటే గొరవైల్ అంటారే వాళ్ళు. ఇప్పుడు లేవన్నీ పడిపోయిన ఇండ్లు మొత్తం అన్నీ. ప్రస్తుతానికి ఏదో 1, 2, 3 ఉన్నాయి అంతే ఇక్కడ. ఇది వచ్చేసి మా ఊర్లో కురుగుంటలో ఎస్సీ కాలనీలో వచ్చేసి ఏమని అది సచివాలయం. ఎస్, సచివాలయం ఫ్రెండ్స్. సచివాలయం కట్టిస్తున్నారు కొత్తగా. ఇంకా ఫ్రెండ్స్ సచివాలయం చెప్పాను కదా, ఇదే సచివాలయం దగ్గర ఉన్నాను ఇప్పుడు. సచివాలయం దగ్గర పండగ కదా, ఏదో బక్రీద్ కదా ఇప్పుడు, రంజాను. పనిలో కొంచెం రెస్ట్ పెట్టారు ఇప్పుడు. సో రెడీ అవుతుంది, మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. బాగుంది సచివాలయం, పెద్దగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కురుగుంట అంటారు కదా మా ఊరిని. కురుగుంట అంటారు. కురుగుంట అంటే కుంట అనమాట. ఇక్కడ కుంట ఇదొక అప్పుడు చెరువు టైపు కుంట ఉండే ఇక్కడ అనమాట. ఇదంతా అదే అప్పుడు మొత్తము. ఇక్కడ కనిపిస్తున్న బెయిల్ అంతా కనిపిస్తుంది మొత్తము ఈ ఏరియా. అది ఒక కట్ట అక్కడ కనిపిస్తుంది లాంగు. అక్కడి నుంచి ఇదంతా కుంటే అప్పుడండి ఇక్కడ నీళ్ళు ఉంటుండే, వాటరు. అది మేము కూడా చూసినాం ఉండేది. మా తర్వాత వాళ్ళు చూడలేదు, అంటే వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి పాపం. అప్పుడుది ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉండే ఒకప్పుడు. అక్కడ తాటి చెట్టు కనిపిస్తుంది లాంగ్. ఆ తాటి చెట్లు వచ్చేసి తాటికాయలు. అంటే ఇట్లా తాటి చెట్లు చాలా ఉండే ఇక్కడ మా ఊర్లో, ప్రతి ఒక్క చోట్ల ఉండే. ఇప్పుడు చూడడానికి ఆ తాటి చెట్లు కనపడవు, ఏమి కనపడవు. ప్రస్తుతానికి ఏదో దగ్గర నుంచి అని చూద్దాం అబ్బా, చూడకోణాలు చూస్తారు కొంతమంది. సో అక్కడ తాటి చెట్టు దగ్గరికి వెళ్దాం ఒకటేసారి. సరేనా ఫ్రెండ్స్, తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇదే ఫ్రెండ్స్ తాటి చెట్టు. మా ఊర్లో కొన్ని ఉన్నాయి అంతే ఇప్పుడు చూపించడానికి. ప్రస్తుతానికి ఏదో ఒకటి కనపడుతుంటే దగ్గరలో చూపిస్తాను. చూడండి తాటి చెట్లు. ఈ తాటికాయలు ఎండలకాలం మాత్రమే ఉంటాయి, మిగతా టైంలో కాయవు. అప్పుడు ఎవరో కొట్టేసుకొని తిన్నారు ఈ సైడ్. చూడండి కాయలని కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ చూడండి ఎట్లుందో ఉండే. పల్లెల్లో ఇట్లా ఉంటుంది,
మాది పెద్ద పల్లెం కాదు, కాకపోతే ప్రస్తుతానికి ఉన్న లెవెల్లో పర్లే. ఇంకొక 3-4 ఏళ్ళు గడిచిపోతే ఏం ఉండవు ఇక్కడ, ఇవి కూడా ఉండవు. లాస్ట్ ఈ వీడియో చూపించడానికి వచ్చేసి కారణం చెప్పాను కదా అప్పుడు ఇంత ముందు, అందుకే ఏదో వ్లాగ్ రూపంలో చేస్తే ఏం బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకంటే విలేజ్ అంటే అది ఒక గుర్తు అంతే, అది ఎప్పటికైనా కానీ చెరిగిపోతుంది విలేజ్ అనేది. ఎందుకంటే చెరిపేస్తారు మనుషులు. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి, అదే మా ఊరు. ఇది ఊరి బయట అంటే చాలా లాంగ్లో ఉంది ఊరు. చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మీకు. సో లాంగ్లో ఉంది చాలా. ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో నెట్వర్క్ సరిగ్గా లేదు, అందువల్ల అప్లోడ్ చేయాలన్నా వీడియోస్ కొద్దిగా అప్లోడ్ చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వీడియోస్ మా ఊర్లో. అందుకనే ఇక్కడ బయటకు వచ్చి నేను ఎక్కువగా ఇదిగో ఇక్కడ కూర్చొని, ఆ పిల్లోడు అక్కడ కూర్చున్నాడే అక్కడ కూర్చొని నీడుంది అక్కడ చెట్టు కింద, ఇక్కడికి వచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా యూట్యూబ్వి. చూడండి మా ఊరు యాడ్ ఉంది, నేను వచ్చి వీడియో యాడ్ అప్లోడ్ చేసేది. ఎక్కడైనా సిగ్నల్ ఊర్లో కానీ ఇండ్ల దగ్గర వస్తుంది, కానీ ఇక్కడ ఊరి బయట వస్తుంది. ఎంత మధ్యాహ్నం పూట్ల ఎంత ఎండ కానీ ఎప్పుడైనా టైంలో అప్లోడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి చేయాల్సిండేది. ఇదే నాకు నీడనిచ్చే చెట్లు పాపం. ఇవే లేకుండా ఇంకొద్ది రోజులు పోతే అవి కూడా ఉండవు. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి చేస్తానప్ప వీడియోస్ అప్లోడ్ అంతే. ఇక్కడికి వచ్చేసి మేము ఈ కుంట అంటుంటాం కదా, ఈ కుంటకల్లో ఎక్కువగా అప్పుడు రేణేడు పండ్లు, కల్లికాయలు, పుల్లికాయలు అంట, ఇంకా ఇవి బాదాం చెట్లు, నల్లగా ఉంటాయి నేరడకాయలు పెద్దవి, అవి నేరడకాయలు. ఇట్లా కాయలు చాలా ఉంటాయి. ఇంకా కాకరకాయలు, చిన్న కాకరకాయ ఇట్లాంటివన్నీ ఊనే ఎట్టికి పండుతాండి అప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడికి వచ్చేసి అవన్నీ పీక్కొని తిని 6 గంటలకు వస్తే సాయంత్రము 5 అవుతాను 6 అవుతాను ఇంటి వీధలో మీ పిల్లలు అప్పుడు. సో అప్పట్లోనే బయటకు వచ్చి అంత టైంలో అట్లా ఉండిపోతుంటాం. ఇప్పుడు ఈ కాలంలో బయటకు వచ్చి వెళ్ళాలంటే పిల్లలు అసలు బయటకు వచ్చేక ఉండదు కావచ్చు. అంతే టైం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా ఊరు సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఒక కాలువ, చిన్న కాలువ. ఇది చూడండి ఇట్లా చిన్న కాలువ, పిల్ల కాలువ అంటారే అట్లా. ఇది చిన్న కాలువ, పిల్ల కాలువ కాదు మళ్ళీ. సో అంత పెద్దదే. ఎండ మాత్రం చాలా కాస్తుంది. ఎండ ఏం కాయలేదు కానీ వేడిగా ఉంది, కొంచెం ఉడుకు పెడుతుంది. అబ్బా వాటర్ తప్పుగైతున్నాయి, కానీ క్లైమేట్ మాత్రం అదర్సు. చూడండి క్లైమేట్ సూపర్ అనుకోండి. అసలు క్లైమేట్ ఉడిపిద్దో ఇట్లే ఉండిపిద్ది అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ పక్క ఇక్కడ వచ్చే ఈ కాలువ వచ్చేసి వాటరు యాలేరు డ్యామ్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇట్లా వాటరు పెద్దగా రాదు, కొద్దిగా వస్తుంది అంతే ఫ్రెండ్స్. పెద్దగా ఏం రాదు, చాలా చాలా చిన్నగా వచ్చేది ఇక్కడ. ఇదాబా చిన్నదే ఇది కాలువ చూపిద్దామని వచ్చాను అంతే. చిన్న కాలువ అంతే ఇది. ప్రస్తుతానికి మా ఊరి సైడ్ చిన్న కాలువ. చెరువు వచ్చేసి పెద్ద చూపించా కదా ఒక వీడియోలో. ఇక్కడ వచ్చేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మా ఊరికి, గవర్నమెంట్ హాస్పిటల్. సో హాస్పిటల్ చూపిస్తాను. అక్కడే వచ్చేసి స్కూల్ ఉంది, రెసిడెన్సీలా కస్తూర్బా కదా, కస్తూర్ గాంధీ స్కూల్ ఉంది అక్కడ. అది కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి. సో ఇంకా ఆ 2 ఉన్నాయి, ఇప్పుడు ఆ 2 చూపిస్తాను. వర్షం వస్తుంది, చాలా వర్షం ఉంది. సో త్వరగా తీసేసుకొని వీడియో వెళ్ళిపోదాం. ఇదే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మా కురుగుంటకి వచ్చేసి. అక్కడికి చూద్దాం రండి, దగ్గరికి వెళ్ళి. కొంచెము లోపలికి పోయేకి లేదు, ఎందుకంటే కరోనా టైం కాబట్టి లోపలికి అలౌ లేదు. సో ఏదైనా వ్యాధులు ఉంటేనే పోవాలా. సో ఇటు నుంచి చూడండి, ఇంకా ఇదే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం. సో లోపలంతా చూపించచ్చు, కానీ ఇప్పుడు చూపించడానికి టైం లేదు, వర్షం ఒకటి వస్తుంది. సో మేము ఇంకా ఊర్లోకి వెళ్ళాలి కాబట్టి మా ఊర్లోకి, ఇది మా ఊరి బయట. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది, అది మా ఊరు. అక్కడి నుంచి ఇక్కడ రావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇది అక్కడికి వెళ్ళేసి దాని ఆ పక్కనే స్కూల్ ఉంది, కస్తూర్ గాంధీ. సో అది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే కస్తూర్ గాంధీ స్కూలు. కురుగుంట నుంచి ఒక 1 కిలోమీటర్ వస్తుంది బయటకు, ఊరి బయట ఇది. సో ఎంట్రింగ్ ఇది. లోపల వెళ్ళడానికి అయితే లేదబ్బా, పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే స్కూల్ కాబట్టి. ఇప్పుడు కరోనా ఒకటి అలో లేదు లోపల. పిల్లలుగా లేరు ఎవరు స్కూల్లో, లోపల పోవడానికి లేదు, ఏమనుకోకండి. బయట నుంచి చూపిస్తున్నాను. సో ఇది స్కూల్. ఇట్లా స్ట్రైట్ పోతే రోడ్డు,
ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఈ చేను మాదిరి కనిపిస్తుంది, ఇదంతా ఇక్కడ చేను మాదిరి కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ మా ఊర్లో కురుగుంటప్ప అని జాతర జరుగుతుంది భారీగా. కుందేళ్ళు ఎగిరేసి వాటిని ఇడిచి పారాడి, అదేందో పారాడి అంటారు కదా, అట్లా అది జరుగుతుంది అన్నమాట ఈ ప్లేస్లో. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది రాధాస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ ఈ గోడ కనపడుతుంది, అది కాంపౌండ్ పక్కనే ఈ ప్లేస్లోనే అంతా చేసే జాతర. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్ ఫ్రెండ్స్.